నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. నేను కార్తిక్. నిజం చెబితే తల 1000 ముక్కలవుతుందని చంద్రబాబుకి మునిశాపం. ఇది హాస్యానికో వెటకారానికో చెబుతున్నది కాదు, పచ్చి నిజం. లేకపోతే 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఒక్కరోజన్నా ఒక్కసారైనా చంద్రబాబు నిజం మాట్లాడారా? నిజాయితీగా వ్యవహరించారా? నోటి నిండా అబద్ధాలు, బుర్ర నిండా కుట్రలు, మనసు నిండా కుతంత్రాలు. జనరంజక జగన్ పాలన మీద ఇలానే పచ్చి అబద్ధాలతో కుట్రలు చేశారు. ఎన్నికల ప్రచారంలో సూపర్ 6 అంటూ ప్రజలను ఇలానే అబద్ధాలతో మభ్యపెట్టారు. అవి ఎంత పచ్చి అబద్ధాలో ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు కదా. అధికారంలోకి వచ్చిన తర్వాత తమ ఆటవిక పాలన్ని, ఆర్థిక విధ్వంసాన్ని కూడా ఇదే అబద్ధాల ముసుగేసి దాచేస్తున్నారు. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. కుట్రలు చేయడం, కుతంత్రాలు పన్నడం, నమ్మించి నిలువునా మోసం చేయడం, ఈ తరహా ఎపిసోడ్స్తో నిండిపోయిన రాజకీయ జీవితం చంద్రబాబుది. చేయాల్సినవన్నీ చేసేసి నేను నిప్పుని అని చెప్పుకోవడం కూడా దశాబ్దాలుగా చంద్రబాబుకి అలవాటే. ఒక అబద్ధం, దాన్ని కప్పిపుచ్చడానికి మరో అబద్ధం, ఈ 2 అబద్ధాలను దాచేయడానికి మరో అబద్ధం, ఒక కుట్ర చేయడానికి 100 అబద్ధాలు, ఆ కుట్ర నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి 1000 అబద్ధాలు. ఇలా చెప్పుకుంటూ పోతే చంద్రబాబు అండకో చెబుతోన్న అబద్ధాలకు అంతే లేదు. ఒక్కో అబద్ధం వెనుక దాగే ఒక్కో పన్నాగం ఇటు ప్రజలను, అటు రాష్ట్ర అభివృద్ధిని వెక్కిరిస్తూనే ఉంది. ఆ అంటే అభివృద్ధి, ఆ అంటే ఆంధ్రప్రదేశ్. 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏపీ ఇమేజ్ దేశవ్యాప్తంగా తన ఉనికిని ఇలానే చాటుకుంది. కానీ చంద్రబాబు అధికారంలోకి రాగానే మొత్తం సీన్ మారిపోయింది. ఆ అంటే అబద్ధాలు, ఆ అంటే ఆటవిక పాలన అంటూ ఏపీ ఇమేజ్ ని దేశ ప్రజల ముందు చులకన చేస్తోంది కూటమి ప్రభుత్వం. ప్రజా సంక్షేమం అంటే తొలి నుంచి ఏవగింపు భావనని ప్రదర్శించే చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎగ్గొట్టడానికి, తన పాలనలోని అసమర్థతని దాచిపెట్టడానికి, తాము చేస్తోన్న ఆర్థిక విధ్వంసాన్ని కప్పిపుచ్చుకోవడానికి పచ్చి అబద్ధాలు చెప్తూ వస్తున్నారు. నోరు తెరిస్తే అబద్ధం, అడుగు వేస్తే అప్పు అన్నట్టుగా కూటమి సర్కార్ పాలన సాగుతోంది. సంపద సృష్టించడం ఎలాగో అందరికంటే బాగా తెలిసిన ఏకైక నాయకుడిని అని డబ్బా కొట్టుకునే చంద్రబాబు నిజానికి సృష్టించేది పచ్చి అబద్ధాలను. తన కుట్రలను, కుతంత్రాలను, పన్నాగాలను ఇదే అబద్ధాల పునాదుల మీద పన్నే చంద్రబాబు పాలనలోనూ అబద్ధాలకే పెద్దపీట వేస్తూ వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో సంక్షేమం, అభివృద్ధి పరుగులు పెడితే చంద్రబాబు పాలనలో పరుగులు పెడుతున్నవి ఆటవిక పాలన, ఆర్థిక విధ్వంసం. వాటిని దాచేయడానికి చంద్రబాబు అండ్ కో సృష్టిస్తోంది అబద్ధాలే. ఎన్నికల ప్రచారంలో సూపర్ 6 అంటూ ప్రజలను చంద్రబాబు మభ్యపెట్టిన తీరు తలపండిన రాజకీయ నాయకుల వల్ల కూడా సాధ్యం కాదు. కానీ అధికారంలోకి వచ్చిన క్షణం నుంచే చంద్రబాబు తన అజెండా అమలు చేయడం మొదలుపెట్టారు. అమరావతి కేంద్రంగా రియల్ ఎస్టేట్ బూమ్ తీసుకురావడానికి, అక్కడ 1000 కోట్ల రూపాయలను గుమ్మరించడానికి రంగం సిద్ధం చేశారు. అది జరగాలంటే సూపర్ 6 కి పాతరెయ్యాలి. అదే సమయంలో ఏపీ ఖజానాలో చిల్లి గవ్వ లేదంటూ బికారి ఏడుపులు ఏడుస్తూ దివాలా రాజకీయం మొదలు పెట్టాలి. నిజానికి ఈ కుట్రని, పచ్చి అబద్ధాలను జగన్ పాలనలోనే చంద్రబాబు అండ్ కో మొదలుపెట్టింది. జగన్ పాలనలో రాష్ట్రం దివాలా తీసిందని, ఏపీ శ్రీలంక అయిపోతోందని, జగన్ పాలనలో 14 లక్షల కోట్ల రూపాయల అప్పులైపోయాయని దిక్కుమాలిన అబద్ధాలన్నీ చెబుతూ వచ్చారు. అధికారంలోకి వచ్చాక కూడా అవే పచ్చి అబద్ధాలు చెప్పి ప్రజలను ఏమార్చే కుట్ర పన్నారు. ఆ అబద్ధాలనే అడ్డం పెట్టుకుని సూపర్ 6 ఎగ్గొట్టడానికి పథకం వేశారు. జగన్ పాలనపై శ్వేతపత్రాల పేరుతో అసత్యాల పత్రాలు విడుదల చేశారు. రోత రాతలతో, పచ్చి అబద్ధాలతో వాటిని నింపేశారు. చంద్రబాబు అసత్య పత్రం విడుదల చేయడం, ఆ వెంటనే ఎల్లో మీడియా అందులో అసత్యాలను గోబెల్స్ ప్రచారం చేసేయడం చకచకా జరిగిపోయింది. వీటన్నింటి లక్ష్యం ఒక్కటే, హామీలను ఎగ్గొట్టడం, ప్రజలకు పంగనామం పెట్టడమే. ప్రజలను నిలువునా ముంచడానికి జగన్ పాలన మీద తమ కుట్రలను కొనసాగించారు. ఏపీ అప్పులు 12 లక్షల కోట్ల రూపాయలని, 14 లక్షల కోట్ల రూపాయలని నోటికొచ్చినట్టు కూశారు. కానీ ఆ కుట్రలను, ఆర్గనైజ్డ్ క్రైమ్ లో చంద్రబాబు నైపుణ్యాన్ని ఆయన ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ బట్టబయలు చేసింది. 2024 మార్చి 31 నాటికి ఏపీ అప్పు 6.46 లక్షల కోట్ల రూపాయలని బడ్జెట్ లో ప్రకటించారు. ఇందులో గ్యారంటీల కింద తెచ్చిన అప్పు 1,54,797 కోట్ల రూపాయలు తీసేస్తే నికరంగా ఉన్నది కేవలం 4,91,000 కోట్ల రూపాయలు మాత్రమే. అంటే గత 4 ఏళ్లుగా జగన్ ప్రభుత్వం మీద కుట్రపూరితంగానే విషం కక్కారు.
అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను మోసం చేయడానికి అదే కుట్ర కొనసాగించారు. చివరకు తప్పనిసరి పరిస్థితుల్లో తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లోనే తమ వంచన స్వభావాన్ని బయటపెట్టుకున్నారు. అసలు నిజమేంటో బయటపెట్టేశారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికల్లా 6,46,000 కోట్ల రూపాయలను తానే తేల్చి చెప్పాడు. తాను ప్రవేశపెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్లే సాక్ష్య ఆధారాలతో సహా ఇక్కడ ప్రవేశపెడతా ఉన్నాం. ఈ రిపోర్టుకు తోడు ఖాగ్ చెప్పిన నివేదిక కూడా ఒకసారి చూసినట్టయితే ఖాగ్ నివేదిక కూడా ఇదే రాష్ట్ర ప్రభుత్వం ఇదే బడ్జెట్ సమావేశాల్లో ఖాగ్ నివేదికను కూడా ప్రొడ్యూస్ చేశారు. ఖాగ్ రిపోర్ట్లో కూడా 2023-24 సంబంధించి ఖాగ్ రిపోర్ట్లో కూడా వాళ్ళు కూడా ఇదే నెంబర్ను రాటిఫై చేస్తూ ఖాగ్ కూడా రిపోర్ట్ ఇచ్చింది. జగన్ పాలన మీద తాము కక్కిన విషాన్ని, తాము పన్నిన కుట్రలను, తాము చెప్పిన అబద్ధాలను బడ్జెట్ సాక్షిగా బయటపెట్టిన కూటమి ప్రభుత్వం ఆ తర్వాత కూడా బుద్ధి తెచ్చుకోలేదు. వేల కోట్ల రూపాయల అప్పులు తేవడం, వాటిని అమరావతిలో గుమ్మరించడం, ఆంధ్రప్రదేశ్ సంక్షేమాన్ని, అభివృద్ధిని, ఎన్నికల హామీలను గాలికొదిలేయడం, ఇదే లక్ష్యంతో చంద్రబాబు ప్రభుత్వం పాలన చేస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల హామీలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి గురించి నిలదీస్తున్న ప్రజలను ఏమార్చడానికి మళ్లీ అవే అబద్ధాలకు రెక్కలు తొడగడం మొదలుపెట్టింది కూటమి ప్రభుత్వం. నీతి ఆయోగ్ నివేదికలపై తనదైన రీతిలో వక్రభాష్యాలు పలికేశారు చంద్రబాబు. జగన్ పాలనపై మళ్లీ విషం కక్కడం మొదలుపెట్టారు. సూపర్ 6 హామీలను ఎగ్గొట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్న సీఎం చంద్రబాబు వైఎస్ఆర్సీపీ హయాంలో ఆర్థిక విధ్వంసం జరిగిందంటూ ఆరోపణలకు దిగారు. గత ప్రభుత్వం ఎక్కువ అప్పులు చేసిందని, మూలధన వ్యయం తక్కువ చేసిందని, దీంతో వృద్ధి తగ్గిపోయిందని దిక్కుమాలిన అబద్ధాలు చెప్పేశారు. గత ప్రభుత్వ నిర్వాకం కారణంగా వృద్ధి రేటు తగ్గిపోయి అప్పులు పెరిగిపోయాయని, రెవెన్యూ మాత్రం పెరగలేదని చెప్తూ ఎన్నికల హామీలు, సంక్షేమం, అభివృద్ధి విషయంలో చేతులెత్తేస్తున్నామని తేల్చి చెప్పేశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన 7 నెలల్లోనే 15,000 కోట్ల రూపాయలకు పైగా విద్యుత్ ఛార్జీల భారాన్ని ప్రజలపై మోపారు. భావి తరాల కోసం గత ప్రభుత్వం సృష్టించిన విలువైన సంపద లాంటి మెడికల్ కాలేజ్లు, పోర్టులను ప్రైవేట్కి బేరం పెడుతున్నారు. వేల కోట్ల రూపాయలు అప్పులు చేస్తూ అధికారంలోకి వచ్చిన ఒక్క ఏడాదిలోనే 2 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసిన సర్కార్గా కూటమి సర్కార్కి ఘన కీర్తిని కట్టబెట్టే దిశగా చంద్రబాబు పాలనని పరుగులు పెట్టిస్తున్నారు. ఇలా తీసుకొచ్చిన వేలాది కోట్ల రూపాయలను అమరావతిలో గుమ్మరిస్తున్నారు. ఇవన్నీ దాచిపెట్టి ప్రజల దృష్టిని మళ్లించేందుకు కన్నార్పకుండా అబద్ధాలు వల్లిస్తున్నారు. గతంలో చంద్రబాబు హయాంతో పోలిస్తే వైఎస్ఆర్సీపీ 5 ఏళ్ల పాలనలో తక్కువగా అప్పులు చేయడమే కాకుండా మూలధన వ్యయం అధికంగా చేసింది. 2022-23లో వైఎస్ఆర్సీపీ 67,985 కోట్ల రూపాయల అప్పు చేసి మూలధన వ్యయం 7,244 కోట్ల రూపాయలు మాత్రమే చేసిందని చంద్రబాబు తప్పుబట్టారు. మరి ఈ ఆర్థిక ఏడాదిలో 73,635.92 కోట్ల రూపాయల అప్పులు చేసిన చంద్రబాబు మూలధన వ్యయం కేవలం 8,894.98 కోట్లే చేసిన విషయాన్ని మాత్రం దాచిపెట్టి నీతి ఆయోగ్ నివేదికలకు వక్రభాష్యాలిస్తూ చెలరేగిపోతున్నారు. ఎన్నికల హామీలను అమలు చేయడం ఏమాత్రం ఇష్టం లేని చంద్రబాబు వాటిని తుంగలో తొక్కడానికి జగన్ పాలన మీద విషం కక్కుతూనే ఉన్నారు. పచ్చి అబద్ధాలతో ప్రజలను ఏమార్చుతూనే ఉన్నారు. మరోవైపు వేల కోట్ల రూపాయలు అప్పులు చేస్తూనే ఉన్నారు. అవన్నీ ఏమవుతున్నాయన్న ప్రశ్నకి మాత్రం కూటమి సర్కార్ దగ్గర సమాధానం లేదు. మంగళవారాన్ని అప్పుల వారంగా మార్చేసి అప్పుల మీద అప్పులు చేయడంలో సరికొత్త రికార్డులు సృష్టించడం మీదే కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఆ క్రమంలోనే తాజాగా ఆర్బీఐ వద్ద మరో 6,000 కోట్ల రూపాయల అప్పు చేసింది చంద్రబాబు ప్రభుత్వం. చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో అప్పులు చేసిన చంద్రబాబు ప్రభుత్వం రిజర్వ్ బ్యాంకులో సెక్యూరిటీల వేలం ద్వారా అప్పులు సమీకరిస్తోంది. తాజాగా 6,000 కోట్ల రూపాయలతో బడ్జెట్ అప్పు మొత్తం 80,827 కోట్ల రూపాయలకు చేరింది. బడ్జెటేతర అప్పులు, మార్కెట్ రుణాలు కలిపి ఒక్క ఏడాదిలో 2 లక్షల కోట్లకు చేర్చాలన్న లక్ష్యంతో పరుగులు పెడుతోంది కూటమి సర్కార్. ఇన్ని అరాచకాలు చేస్తూ ఇంకా జగన్ పాలన మీద విషం కక్కుతూ పచ్చి అబద్ధాలు వల్లవేస్తూ ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారు చంద్రబాబు. దివాలా కోరు రాజకీయాలు మాత్రమే కాదు, దివాలా రాజకీయాలు చేయడంలోనూ చంద్రబాబుకి మరెవరూ సాటిరారు. ఈ విషయాన్ని అధికారంలోకి వచ్చిన ప్రతిసారి చంద్రబాబు నిరూపించుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు మరోసారి తమ సత్తా చూపిస్తున్నారు. 5.5 కోట్ల మంది ఏపీ ప్రజలకు షాకుల మీద షాకులు ఇస్తున్నారు. ఎన్నికల ముందు ప్రజల కోసమే తమ జీవితాలు అన్నట్టుగా తెగ నటించారు.
అధికారంలోకి రాగానే సూపర్ 6ని సారీ 6గా మార్చేశారు. అక్కడితో ఆగడం లేదు. వేల కోట్ల రూపాయలు ఖజానాలో ఉన్నా సరే చిల్లి గవ్వలేదంటూ బికారి మాటలు చెబుతూ పచ్చి అబద్ధాలు చెబుతూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడడానికి సిద్ధమైపోయారు. జగన్ పాలనలో లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసేశారని అబద్ధాలు చెప్తూ ఆ అబద్ధాల మాటున ప్రజల మీద పగ తీర్చుకునే కుట్రకి పదును పెడుతోన్న చంద్రబాబు ప్రభుత్వం అప్పులు చేయడంలో కొత్త రికార్డులు సృష్టిస్తూనే ఉంది. అవే అబద్ధాల ముసుగులో నమ్మి ఓట్లేసిన ప్రజలను నట్టేట ముంచడానికి సై అంటే సై అంటోంది. ప్రతిసారి ఎన్నికల వేళ నోటికొచ్చినట్టు హామీలు గుప్పించడం, గెలిచిన తర్వాత రాష్ట్రం దివాళా తీసిందంటూ, ఖజానాలో చిల్లి గవ్వలేదంటూ బీద ఏడుపులు ఏడుస్తూ అబద్ధాల మీద అబద్ధాలు చెప్పడం, హామీలను తుంగలో తొక్కేయడం, పదే పదే ఇలానే మోసం చేస్తున్న 4వసారి చంద్రబాబుని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టారు ఏపీ ప్రజలు. మరి వారి రుణం తీర్చుకోవాలి కదా. అందుకే ఈసారి ఎక్కువ టైం తీసుకోకుండా సూపర్ 6 కోసం ఎదురు చూస్తున్న ప్రజలకు సూపర్ షాక్ ఇచ్చేశారు. 5 ఏళ్ల పాటు ఏపీని అన్ని విధాలుగా వెనకకు నెట్టిన ఘనతని కూడా తన ఖాతాలోనే వేసుకున్న చంద్రబాబు యూటర్న్ బాబుగా తన శక్తి సామర్థ్యాలేంటో మరోసారి చూపించడం మొదలుపెట్టేశారు. వాస్తవాలు కూడా ప్రజలకు చెప్పకపోతే ఇంకా నేను రాలేదే, లేదంటే చేసేయలేకపోతున్నాడు, డబ్బులున్నాయి ఎందుకు చేయలేదు, నేను చేస్తా అన్నాడు కదా, నమ్ముకున్నాం కదా అనే ఫీలింగ్కి వస్తున్నారు. అది కూడా చెప్పాలి. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చారు, ఒక 15,000 కోట్లు వరల్డ్ బ్యాంక్ నుంచి అమరావతికి ఇచ్చారు, ఒక 12,150 కోట్లు పోలవరానికి ఇచ్చారు, ఒక 11,114 కోట్లు రివైవల్కి ఇచ్చారు. సరే, మిగిలిన కొన్ని మేము ఈ వర్క్స్ అన్ని మీద పెట్టడానికి కొంత శాఖ కింద కొంత ఫండ్స్ ఇచ్చారు. కానీ ఆ డబ్బులు నేను వెల్ఫేర్కి ఇవ్వలేకపోతున్నాను. కనీసం అక్కడ పెడితే రివైవ్ అయితే, డెవలప్మెంట్ అయితే నాకు ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగితే ఇస్తాం. ఇంకొంచెం ఫ్లెక్సిబిలిటీ కోసం ఆలోచిస్తున్నాం. అదన్నమాట విషయం. కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఇచ్చినా ఆ మొత్తాన్ని సంక్షేమానికి చంద్రబాబు ఇవ్వలేరట. వేల కోట్ల రూపాయలు అమరావతిలో గుమ్మరించి అమరావతి మహానగరంగా అవతరించి ఆదాయం వస్తే అప్పుడు ఎన్నికల హామీలను అమలు చేస్తారట. అమరావతి నుంచి ఆదాయం రావడానికి కనీసం 100 సంవత్సరాలైనా పడుతుందా? అప్పుడు ఎన్నికల హామీలు అమలు చేస్తారట. మిమ్మల్ని మోసం చేస్తున్నారని ప్రజలతో ఇంత గొప్పగా చెప్పడం చంద్రబాబుకి తప్ప మరొకరికి సాధ్యం కాదు కదా. ఏపీలో పెట్టుబడులు పెట్టండి మహాప్రభో అని 3 రోజుల పాటు దావోస్లో ప్రపంచ పారిశ్రామికవేత్తల కాళ్లా వేళ్లా పడితే ఒక్కరంటే ఒక్కరు కూడా ముందుకు రాలేదు. ఏపీలో ₹1 కోటి పెట్టుబడి పెట్టడానికి కూడా ఒక్క కంపెనీ ముందుకు రాలేదు. ఇలాంటి దుస్థితిలోకి ఏపీని నెట్టేసిన పెద్ద మనిషి వేల కోట్ల రూపాయలు అమరావతికి గుమ్మరిస్తాను, అక్కడ సంపద సృష్టించి ఎన్నికల హామీలు అమలు చేస్తానని కాకమ్మ కథలు ఎలా చెప్తున్నారో చూడండి. ఈ అబద్ధాలన్నీ కేవలం ఎన్నికల హామీలను ఎగ్గొట్టడానికి మాత్రమే కాదు, ప్రజలను మరిన్ని కోణాల్లో శపించడానికి, ఖజానా ఖాళీ అన్న అబద్ధంతో ప్రజల ఆరోగ్యాలకు ఎసరు పెట్టడానికి. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన క్షణం నుంచే జగన్ పాలనలో అమలవుతోన్న సంక్షేమ పథకాలను, సంస్కరణలను సర్వనాశనం చేయడం మీద దృష్టి పెట్టింది. ఆ క్రమంలోనే ఆరోగ్యశ్రీ నుంచి తప్పుకునే పన్నాగాలకు పదును పెడుతూ వచ్చింది. ఆరోగ్యశ్రీ నుంచి తప్పుకోవడానికి మార్గాలు వెతుకుతూ వచ్చింది. పేద మధ్యతరగతి ప్రజల బతుకులను రోడ్ల మీదికి లాగడానికి కుట్రలకు పదును పెట్టింది. ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రులకు వేల కోట్ల రూపాయల బకాయిలు చెల్లించకుండా ఆరోగ్యశ్రీ సేవలు ప్రజలకు అందకుండా చేసింది. ఆ తర్వాత ప్రైవేట్ బీమా కంపెనీలకు ఆరోగ్యశ్రీని అప్పగించే పన్నాగానికి తెరతీసింది. అంటే ఇకపై ఏపీ ప్రజల ఆరోగ్యాలు ప్రైవేట్ బీమా కంపెనీల గుప్పిట్లో ఉంటాయన్నమాట. ఇకపై కార్పొరేట్ వైద్యం ఉచితం అన్న భరోసా లేదు. బీమా కంపెనీలు చెల్లించే మొత్తం వరకే ఉచితం, మిగిలింది రోగులు కట్టుకోవాల్సిందే. అంత స్తోమత లేదంటే ఎవరి చావు వాళ్ళు చావాల్సిందే. పరిమితికి మించి అప్పులు చేయడం, చేసిన అప్పులు సంక్షేమానికి వాడకుండా, అభివృద్ధి కార్యక్రమాలకు వాడకుండా ఏం చేశారో ఎవరికీ తెలియనివ్వకపోవడం, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిస్సిగ్గుగా ఎగ్గొట్టడం, జనరంజక జగన్ పాలన మీద బురద జల్లడం, తన అరాచకాలను కప్పిపుచ్చుకోవడానికి జగన్ పాలన మీద అబద్ధాలు చెబుతూ లేనిపోని అభాండాలు మోపడం. చంద్రబాబు దృష్టిలో ఇదే విజనరీ పాలన అంటే, ఇదే సంపద సృష్టించడం అంటే. రాజకీయ నాయకుడికి ఉండాల్సిన ప్రథమ లక్షణం ప్రజల వద్ద విశ్వసనీయత. చంద్రబాబుకి లేనిదదే. ప్రజల హృదయాలను గెలుచుకోవడం తమ వల్ల కాదన్న నిజం తెలుసు కాబట్టి పచ్చి అబద్ధాలతో ప్రజలను మభ్యపెట్టడానికి, పచ్చి అబద్ధాలను ప్రచారం చేయడం మీద దృష్టి పెడుతున్నారు.
6 నెలల సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారు అంటారు కదా. మరి చంద్రబాబుతో ఇన్నేళ్లుగా అంటకాగుతున్న పవన్ కళ్యాణ్కి ఆ లక్షణాలు రాకుండా ఎందుకు పోతాయి? అందుకే ఎన్నికల ప్రచారంలో జగన్ పాలనపై ఎన్ని పచ్చి అబద్ధాలు చెప్పారో అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ పచ్చి అబద్ధాలని తమ నోటితోనే ప్రజలకు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయినా వారిలో మార్పు రాలేదు. తమ ఆటవిక పాలనని, తమ ఏలుబడిలో సాగుతున్న ఆర్థిక విధ్వంసాన్ని దాచేయడానికి పచ్చి అబద్ధాలని నమ్ముకున్నారు. అబద్ధాలు, కుట్రల పునాదుల మీద రాజకీయ జీవితాన్ని విస్తరించుకున్న చంద్రబాబు అదే అబద్ధాలతో తమ హయాంలో సాగుతోన్న ఆటవిక పాలనని, ఆర్థిక విధ్వంసాన్ని కప్పిపుచ్చుకోవడానికి రకరకాల ఎత్తుగడలు వేస్తున్నారు. కొత్త అబద్ధాలకు తెరతీస్తున్నారు. చంద్రబాబు మాత్రమే కాదు, కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు శిష్యరికంలో పచ్చి అబద్ధాలను పచ్చిగా వల్లివేయడంలో ప్రావీణ్యం సంపాదించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నిజాయితీగా ఎదుర్కోవడం చేతకాక చంద్రబాబు డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ చెప్పిన అబద్ధాలు తక్కువేం కాదు. నాకు చెప్పింది వైసీపీ వాలంటీర్స్ టీంని పెట్టారు. ప్రతి ఊర్లో ఎవరి మనిషి, ఏ కుటుంబంలో ఎంతమంది ఉంటారు, ఏ కుటుంబంలో ఆడపిల్లలు, అక్కడ ఏమేమి ఉన్నాయి వాళ్ళకి, ఇట్లా ట్రాప్ చేసి హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతూ ఉంది వీళ్ళ ఇన్ఫర్మేషన్ వల్ల. నా కేంద్ర నిఘా వర్గాలను హెచ్చరించింది చెప్తున్నాను. ఒంటరి మహిళల్ని వీళ్ళు టార్గెట్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ కొంతమంది సంఘ విద్రోహ శక్తులకు ఇస్తే వాళ్ళని వీళ్ళు కిడ్నాప్ చేయడం కానీ ట్రాప్ చేయడం కానీ జరిగి మిస్ అయిపోయారు ఇంతమంది. విన్నారుగా, ప్రజలకు ఉపయోగపడే వ్యవస్థ మీద నాడు పవన్ కళ్యాణ్ ఏ స్థాయిలో విషం కక్కారో, ప్రజలకు పచ్చి అబద్ధాలు ఎలా చెప్పారో. తర్వాత అదే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్న ప్రభుత్వం విమెన్ ట్రాఫికింగ్ కి గురైంది 46 మంది మాత్రమే అని అసెంబ్లీ సాక్షిగా చెప్పింది. పాపం, ఈ నిజం చెప్పడానికి చంద్రబాబు ప్రభుత్వం ఎంత ఇబ్బంది పడి ఉంటుందో. అసలు నిజం తెలుసుకున్న 5.5 కోట్ల మంది ప్రజలు ఇన్నాళ్లు వాలంటీర్ల మీద అన్ని కారుకూతలు ఎలా కూశారు, తమను మభ్యపెట్టడానికి ఎన్ని ప్రయత్నాలు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను మభ్యపెట్టడానికి, మోసం చేయడానికి, పచ్చి అబద్ధాలతో రాజకీయం చేయడంలో ఎన్నికల ప్రచార సమయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పోటీ పడ్డారు. పిచ్చోడు ఈ జగన్మోహన్ రెడ్డి సైకో 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు రంగులేసుకోవడానికి. వైసీపీ ప్రభుత్వ భవనాలకి రంగులు మార్చుకోవడానికి 1,300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. రంగులు మార్చుకోవడానికి, రంగులు తీయడానికి 1,000 కోట్లు ఖర్చు పెట్టాడు. 2,300 కోట్లు రంగుల్లో తగలబెట్టేసింది వైసీపీ ప్రభుత్వం. విన్నారుగా, ఘనత వహించిన నాయకుల పైత్య ప్రకోపం. జగన్ ని రంగుల పిచ్చోడన్నారు. గ్రామ సచివాలయాలకు రంగులు వేయడానికి 3,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశాడని చంద్రబాబు కూస్తే 2,300 కోట్ల ప్రజాధనాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రంగుల్లో తగలబెట్టేసిందని తెగ చెలరేగిపోయారు పవన్ కళ్యాణ్. ఆ తర్వాత అదే పవన్ కళ్యాణ్ నాడు తాము నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పామని అసెంబ్లీ సాక్షిగా అంగీకరించారు. అసలు నిజమేంటో బయట పెట్టలేక మరో దారి లేక బయట పెట్టేశారు. 2019-24 పంచాయతీ భవనాలకు, గ్రామ సచివాలయాలు రంగులు వేయడానికి 101.81 కోట్ల మొత్తాన్ని ఖర్చు చేయడం జరిగింది అధ్యక్ష. 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు రంగులేసుకోవడానికి. రంగులు వేయడానికి 101.81 కోట్ల మొత్తాన్ని ఖర్చు చేయడం జరిగింది అధ్యక్ష. 2,300 కోట్లు రంగుల్లో తగలబెట్టేసింది వైసీపీ ప్రభుత్వం. రంగులు వేయడానికి 101.81 కోట్ల మొత్తాన్ని ఖర్చు చేయడం జరిగింది. అదే విషయం 2019 నుంచి 5 ఏళ్ల పాటు రాష్ట్రంలో వేలాది గ్రామ సచివాలయాలు, పంచాయతీ భవనాలకు రంగులు వేయడానికి కేవలం 101 కోట్ల రూపాయలు జగన్ ప్రభుత్వం ఖర్చు చేసింది. ఇంత బాధ్యతాయుతంగా జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తే ఎన్నికల ప్రచారంలో 3,000 కోట్ల రూపాయలు అంటూ దిక్కుమాలిన కూతలన్నీ కూసి ఆ తర్వాత అసెంబ్లీ సాక్షిగా అదే నోటితో అసలు నిజాన్ని ఒప్పుకుంది చంద్రబాబు ప్రభుత్వం. అధికారం కోసం తామెన్ని అడ్డదారులు తొక్కామో చెప్పకనే చెప్పింది. ఇంత జరిగిన తర్వాత కూడా 5.5 కోట్ల మంది ఏపీ ప్రజలు చీకొడుతోన్న తర్వాత కూడా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తీరులో ఏమాత్రం మార్పు రాలేదు. తమ ఆటవిక పాలన నుంచి, ఎన్నికల హామీల నుంచి, 100 రోజుల అరాచక పాలన నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఏకంగా ఆ దేవదేవుడి దివ్య ప్రసాదమైన లడ్డూ మీదనే కుట్ర పన్నారు చంద్రబాబు. చంద్రబాబు కుట్రకి, పచ్చి అబద్ధాలకు వంతపాడుతూ సనాతని పేరుతో పవన్ కళ్యాణ్ డ్రామాలాడేశారు. చివరికి తిరుమల లడ్డూ పవిత్రతకి ఎలాంటి భంగం కలగలేదని, లడ్డూ తయారీలో ఎలాంటి కల్తీ జరగలేదని తేలడంతో చంద్రబాబు పచ్చి అబద్ధాలు, దారుణమైన కుట్ర బయటపడడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తజన కోటి నిర్ఘాంతపోయింది.
చంద్రబాబు అండ్ కోని చీకొట్టింది. ఇంత జరిగిన తర్వాత కూడా చంద్రబాబులో ఎలాంటి మార్పు రాలేదు. వస్తే ఆయన చంద్రబాబు ఎలా అవుతారు? ఇప్పుడు తాజాగా నీతి ఆయోగ్ నివేదికలకు వక్ర భాష్యాలు ఇస్తూ జగన్ పాలనపై మళ్లీ విషం కక్కుతూ పచ్చి అబద్ధాలు చెప్తున్నారు. వీటి లక్ష్యం ఒక్కటే, ఎన్నికల హామీలను తుంగలో తొక్కడం, సంక్షేమాన్ని అభివృద్ధిని గాలి కొదిలేయడం, వేల కోట్ల రూపాయలు అప్పులుగా తెచ్చి అమరావతిలో గుమ్మరించి రియల్ ఎస్టేట్ బూమ్ పెంచుకోవడం. ఈ క్రమంలో రాబోయే 4 ఏళ్ల కాలంలో చంద్రబాబు ప్రభుత్వం ఇంకెన్ని పచ్చి అబద్ధాలు చెబుతుందో, వాటి మాటున ఇంకెన్ని కుట్రలు చేస్తుందో అని తెలుగు ప్రజలంతా ఆందోళన చెందుతున్నారు. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ.